ట్రంప్ కాల్ బట్ మోడీ డిడ్ నాట్ ఆన్సర్ అనే ఈ ఆర్టికల్ ను జర్మన్ మీడియా పబ్లిష్ చేసింది. ఈ విషయం గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న తరుణంలో ట్రంప్ తాతకు టెంపర్ పీక్స్ కు చేరింది. అగ్రరాజ్యానికి అధిపతిని, అందరూ నా మాట వినాలి అన్న అహంభావంతో విర్రవీగే ఈ వయోవృద్ధుడు టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలను భయపెట్టి నయానో భయానో కొన్ని దేశాలను లొంగదీసుకున్నాడు. కానీ సామధాన భేద దండోపాయాలను ప్రయోగించి కళ్ళు తాగిన కోతిలా పిచ్చికేకలు వేస్తూ 50% సుంకాలను భారత్ పై వేసి దాన్ని ఆగస్టు 27 నుంచి అమలు పరిచినా కూడా ఇండియా అదరక బెదరక మరో మార్గాలను శోధించే వేటలో పడింది. ఇండియా గురించి ఇప్పటికే ఎన్నో తప్పుడు కూతలు కూశాడు ఈ తుగ్లక్ ట్రంప్. ఇండియాది డెడ్ ఎకానమీ అని, ఇండియాకు పాకిస్తాన్ కు సీజ్ ఫైర్ నేనే సెట్ చేశానని, ఇంకా ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనడం ఆపకపోతే ఈ టారిఫ్ల దండయాత్ర కొనసాగుతూనే ఉంటుంది అని ఇలా మదమెక్కిన మంత్రసానిలా ఈ ముసలోడి మిడిమిడి జ్ఞానం ఇండియాపై పెత్తనం చెయ్యాలన్న వీడి దురాశ దురదగొండి ఆకులా మారేందుకు ఇంకా ఎన్నో రోజులు పట్టదు అనేందుకు ఈ ఆర్టికలే నిదర్శనం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే విన్యాసాలు, వినోదాలు, వింత చేష్టలపై సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కు ఒక ఆర్డర్ ను పాస్ చేసింది. ఎదుటి మనిషి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై మాట్లాడతారో వాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధంగా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయండి అని. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఏది పడితే అది వాగితే అవతలి వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత గవర్నమెంట్ ది. పాడ్కాస్ట్, ఫ్రీ స్పీచ్, కమర్షియల్ యాడ్స్ ప్లాట్ఫామ్ ఏదైనా ఆచితూచి మాట్లాడితే అది సభ్య సమాజానికి శ్రేయస్కరం. శతకోటి చినుగులతో ఛిద్రమైన వస్త్రాన్ని చెత్త కుప్పలో వేయడం సహజం. చీత్కారం కలిగించే చెత్తవాగుడుకు కళ్ళెం వేయడం అనేది మనిషి సంస్కారం. ఢిల్లీ గల్లీల్లో గొంతెత్తి గాండ్రించే వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పు సారాంశం ఏమిటంటే ఢిల్లీలోని ప్రతి గల్లీని గాలించి వీధి కుక్కలను పట్టుకొని జనసంచారానికి దూరంగా కొన్ని షెల్టర్స్ ను ఏర్పాటు చేసి అందులో ఉంచి వాటికి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజేషన్ చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. రీసెంట్ గా ఢిల్లీలో కొంతమందిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. అందులో ఒకరు ర్యాబీస్ వ్యాధి సోకి చనిపోయారు. అక్కడి స్థానిక ప్రజలు అనేక సార్లు పలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్స్ ను ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఢిల్లీలో దాదాపు 30,000కు పైగా వీధి కుక్కలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. అష్టవంకర్ల ఇష్టసఖి ఎదురుపడి ఎంగిలి పెదవిని ఇస్తర చేస్తే ఆ విందు భోజనం రుచి ఆ ప్రేమికుడికే ఎరుక. నిందలు మోపే నీచుడి సహజ గుణం నిప్పు కణిక కంటే 100 రెట్లు ప్రమాదం. అలాంటి వాళ్లతో ఆచితూచి స్నేహం చేయడమే శ్రేయస్కరం. సిగ్గులేని సంకరజాతి సన్యాసితో స్నేహం చేస్తే చివరకు మిగిలేది చీకట్లో చితాభస్మమే. కొంగు జార్చి కుర్రకారును కిర్రెక్కించే కన్యారత్నం వాలకం కొన్నిసార్లు కర్కోటకంగా ఉండటం వింతేమి కాదు. వీధుల్లో వికట అట్టహాసం చేస్తూ యదవ విద్యను ప్రదర్శించే వింత పశువు పేరు మనిషి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.